బందిపోటు లాంటి క్రైమ్ థ్రిల్లర్ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకొని ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈసారి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ తో మన ముందుకు వచ్చాడు. సినిమా పేరే నానిని విలన్ లాగా చూపిస్తా. ఓ సినిమా పేరు ఇంత లెంతీగా ఉంటుంది కదా, నాని జెంటిల్మెన్. ఓ ఇంత ఓవరాక్షన్ కూడా ఉంటుంది కదా. ఓకే బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ చేయండి అమ్మా. Fasten your seat belts. ఇప్పటి వరకు ఒక మంచి నటుడుగానే పరిచయం ఉన్న నాని ఈ సినిమాలో నేచురల్ స్టార్ అని గుర్తు పెట్టుకుని తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడిపోతూ చాలా ఆర్టిఫిషియల్ గా యాక్ట్ చేశాడు. డైరెక్టర్ ఈ సినిమాలో నానిని ఒక విలన్ లాగా చూపిద్దామని ఎంత విశ్వ ప్రయత్నం చేసినా చూసిన ప్రతిసారి జనాలకి బాబు కొంచెం తప్పుగా అమ్మా అని అనిపిస్తూ ఉంటుంది. మరి స్టార్ కి యాక్టర్ కి తేడా ఏంటా అని డౌట్ పడే వాళ్ళకి చిన్న క్లారిటీ. మన టాలీవుడ్ లో స్టార్స్ అంటే ఏదైనా సీన్ లో పర్ఫామ్ చేయమంటే మీ ఫేసులకి ఇదే ఎక్కువ అనే రేంజ్ లో పర్ఫామ్ చేస్తారు. అదే యాక్టర్స్ ఈ సీన్ లో ఎంత యాక్ట్ చేసినా తక్కువ అని విరగబడి మరీ పర్ఫామ్ చేస్తూ ఉంటారు. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే ఈగ సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో నాని చేసిన పర్ఫార్మెన్స్ చూడండి, ఈ సినిమాలో అవే ఎమోషనల్ సీన్స్ లో నాని చేసిన పర్ఫార్మెన్స్ చూడండి. తేడా మీకే కనిపిస్తుంది. ఏ మాట కామాట చెప్పుకోవాలి. ఎమోషనల్ సీన్స్ సీరియస్ సీన్స్ పక్కన పెట్టేస్తే మిగతా లవర్ బాయ్ సీన్స్ లో గానీ కామెడీ సీన్స్ లో గానీ నాని ఎర్రగా తీసి పర్ఫార్మ్ చేశాడు. ఇంక ఈ సినిమాలో నానిని సైతం పక్కన పెట్టేసి మనల్ని బాగా ఇంప్రెస్ చేసిన రెండు క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఉన్న హీరోయిన్స్ సురభి ఇంకా నివేదిత థామస్. మన పాత బ్లాక్ అండ్ వైట్ సినిమాలో హీరోయిన్స్ ఎలా అయితే పాటలు మాత్రమే పరిమితం కాకుండా యాక్టింగ్ కి కూడా స్కోప్ చాలా ఉండేదో ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్స్ కూడా యాక్టింగ్ కి విపరీతంగా స్కోప్ ఉంది. స్క్రీన్ మీద వాళ్ళిద్దరు ఉన్నంత సేపు సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఈ కాలంలో హీరోయిన్స్ ది ఏముందిలే పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకుని డాన్స్ వేస్తే సరిపోతుందని పక్కన పెట్టేసే చాలా మంది మూర్ఖులకి లాగి లెంపకే కొడుతూ ఓకే ఈవెన్ ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. బాబు స్టోరీలో కంటెంట్ కరెక్ట్ గా ఉంటే సినిమాలో హీరోయిన్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తారు అనే విషయాన్ని ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఇంకొకసారి మనకి గుర్తు చేశారు. ఇంక ఈ సినిమాలో ఉన్న మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్ ని బాగానే జస్టిఫై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అవసరాల శ్రీనివాస్ ఇంక ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది మణి శర్మ. ఏంటి భయ్యా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, పిచ్చెకి ఇచ్చాడు కదా అసలు. అఫ్ కోర్స్ హాలీవుడ్ సినిమాల్ని బాగా చూసిన వాళ్ళు మాత్రం థియేటర్ లో కూర్చున్నంత సేపు ఈ ట్యూన్ ఎక్కడో విన్నట్టుందే అని కన్ఫ్యూజన్ లో బతికేస్తారు. కానీ సినిమాని సినిమాగా చూసే వాళ్ళు మాత్రం ఒక రేంజ్ లో సినిమా కనెక్ట్ అయిపోయి మణి శర్మ యువర్ బ్యాక్ అమ్మా అని ఎమోషనల్ గా మణి శర్మ గారికి మళ్ళొకసారి కనెక్ట్ అయిపోతారనమాట. సో థ్యాంక్ యూ మణి శర్మ గారు. ఎందుకంటే అస్తమానం డప్పులతో దొబ్బెట్టే తమనికి ఏ అని రాగాలతో చిరాకు పుట్టించే మిక్కీ జే మేయర్ కి ఇక్కడ నేనే ఒకడు ఉన్నాను ఎలా వచ్చేస్తాలో బాగోదు అని టాలీవుడ్ లో మళ్ళొకసారి మణి శర్మ ఈ సినిమాతో అలా స్టాంప్ వేస్తున్నారు. కాబట్టి ఇది పద్ధతిగా ఉంది. ఇంక ఈ సినిమాలో స్టోరీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే స్టోరీ చాలా సింపుల్ గా ఉంటుంది, 2-3 సింపుల్ ట్విస్టులు కూడా ఉంటాయి. సో అలాంటి ట్విస్టులు ఇక్కడ రివీల్ చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి సినిమా చూడాలా వద్దా అనుకునే వాళ్ళు సింపుల్ గా ట్రైలర్ చూసి థియేటర్ కి వెళ్ళిపోతే మంచిది. అనవసరమైన రివ్యూలు చదివి స్టోరీ రివీల్ చేస్తున్న వీడియోలు చూసి ఎందుకంటే మీ ఫన్ పోగొట్టుకుంటారు. ఇట్స్ ఎ గుడ్ స్టోరీ, ఇట్స్ ఎ గుడ్ మూవీ, జస్ట్ గో అండ్ వాచ్ ఇట్. నో ఇంక ఈ సినిమా అవుట్పుట్ ఇంత బాగా రావడానికి కారణమైన ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిని మనం డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక డైరెక్టర్ గా తను చెప్పాలనుకున్న పాయింట్ ని చాలా నీట్ గా ప్రెజెంట్ చేస్తూ ఎక్కడ ఏమాత్రం హడావిడి లేకుండా ఆడియన్స్ కి ఎక్కడ బోర్ కొట్టివ్వకుండా ఒక మంచి సినిమాని మనకు ప్రెజెంట్ చేసినందుకు. పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఉన్న బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ మణి శర్మ గారు ఇచ్చిన మ్యూజిక్. ఈ సినిమాలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు వాళ్ళంతట వాళ్ళే కథను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి ఒక స్క్రీన్ ప్లే ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఈ సినిమాలో స్టోరీ చాలా సింపుల్ గానే ఉన్నా మనం ఎంతో ఎక్స్పెక్ట్ చేసినా కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకుండా చాలా సింపుల్ గా ఎండ్ అయిపోతుంది. అలాంటి ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ ఈ సినిమాకి ఇంకో మంచి పాజిటివ్ పాయింట్. ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని మంచి కామెడీ సీన్స్ ఉన్నాయి, అవి చాలా ఫ్రెష్ గా ఉంటాయి. సెకండ్ హాఫ్ లో క్లబ్ లో ఒక సాంగ్ పెట్టాడు భయ్యా. అవసరమా భయ్యా ఇలాంటి సినిమాకి అలాంటి పాట? నాని చాలా ఇబ్బంది పడిపోతూ యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంటుంది భయ్యా. అలాంటి ప్రతి సీన్ చూడడానికి మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాని విలన్ గా యాక్ట్ చేస్తున్న ప్రతిసారి తను ఇలా కళ్ళచోటు పెట్టుకుని వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తూ ఉంటుంది భయ్యా. ఆడియన్స్ కి తను విలన్ గా యాక్ట్ చేస్తున్నాడనే విషయం తెలియాలి కానీ అస్తమానాలు గుర్తు చేయడం దేనికి? క్లైమాక్స్ లో నాని ఆల్మోస్ట్ సగం స్టోరీని నరేట్ చేస్తూ ఉంటాడు భయ్యా. థ్రిల్లర్స్ అంటే మనకి సీన్స్ చూపించాలి కానీ అలా నరేట్ చేయడం దేనికి? సో ఒక మంచి స్టోరీతో ఏమాత్రం బోర్ కొట్టకుండా హీరోయిన్స్ తో కూడా యాక్ట్ చేస్తూ మన ముందుకు వచ్చిన నాని జెంటిల్మెన్ మూవీకి మేము ఇచ్చే సినిమా పిచ్చే పర్సెంటేజ్ 65%.
సో లాస్ట్ లో నేను చెప్పేది ఏంటంటే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఇక ముందు కూడా ఇలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లర్స్ ని ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లే తో, ఇంకొంచెం బెటర్ స్టోరీతో, స్టార్స్ తో కాకుండా యాక్టర్స్ తో చేస్తే చూడాలని ఆశగా ఉంది. అలజడి